ఒక చిన్నపాటి ఆలోచన ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుంది అనడానికి నిదర్శనం తాజాగా నారా లోకేష్ తీసుకున్న నిర్ణయం. తాజాగా గుంటూరులో ఒక బ్రెయిన్ డెడ్ మహిళ సడన్ గా బ్రెయిన్ డెడ్ చనిపోయింది. అయితే ఆమె ఆల్రెడీ జీవన్ దాన్ ట్రస్ట్కు సంబంధించి ముందుగానే ఆమె అందులో దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో ఆమె అవయవాలన్నింటినీ కూడా ప్రధానంగా కీలక అవయవాలు కిడ్నీ, అలాగే గుండె, ఊపిరితిత్తులు ఈ మూడింటిని కూడా ముగ్గురు దాతలకి ఇవ్వాలి అంటూ జీవన్ దాన్లో వీళ్ళు ఎప్పుడైతే ఈ గుంటూరు వైద్యులు అప్లై చేశారో ఇమీడియట్గా ముగ్గురు పేషెంట్లకి కేటాయించింది జీవన్ దాన్. అయితే వీళ్ళు దూరంగా ఉన్నారు. అంటే ప్రధానంగా తిరుపతిలో ఒకళ్ళు ఇలాగ ఉంటే దానికి సంబంధించి ఆ హాస్పిటల్ యాజమాన్యం వెంటనే ఈ విషయాన్ని లోకేష్కి చెప్పారట. లోకేష్కి చెప్తే లోకేష్ వెంటనే, ఎందుకంటే అప్పటికే గ్రీన్ రోడ్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తారు ఇటువంటి వెళ్ళడానికి. అంటే ఇక ఆ రోడ్లో ఎవరు ఉండకూడదు, ఎలాంటి వెహికల్స్ తిరగకూడదు. అంటే ఇది వెళ్ళే వరకు, ఈ వెహికల్ వెళ్ళే వరకు, అంబులెన్స్ వెళ్ళే వరకు కంప్లీట్గా. కాకపోతే రోడ్డు మీద, బై రోడ్డు మీద ఎంత టైం పడుతుంది వెళ్ళడానికి, అందుకే ఇమీడియట్గా ఒక ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారట నారా లోకేష్. అది కూడా ఆయన సొంత ఖర్చులతో ఏర్పాటు చేశారు. ఆ విమానంలో ఈ మృతి చెందిన ఆమె ఎవరైతే ఉన్నారో తన గుండెను అక్కడి నుంచి ఇమీడియట్గా తీసుకెళ్లారు, ట్రాన్స్ఫర్ చేశారు. ముగ్గురికైతే మాత్రం ప్రాణదానం చేశారు. ఇది ఎక్కడ జరిగింది అంటే గుంటూరులో బ్రెయిన్ డెడ్ అయిన మహిళ నుంచి సేకరించిన గుండెను తిరుపతికి తరలించడానికి సొంత ఖర్చుతో ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు నారా లోకేష్. సకాలంలో ఆసుపత్రికి చేరేలా చూశారు. గుంటూరుకు చెందిన గృహిణి చెరుకూరి సుష్మ, 47 సంవత్సరాలు. ఈమెకు తీవ్ర తలనొప్పితో బాధపడుతూ ఈ నెల 23న గుంటూరులోని ఆస్టర్ రమేష్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ బుధవారం బ్రెయిన్ డెడ్ అయి చనిపోయారు. వైద్యులు జీవన్ దాన్ ట్రస్ట్కు సమాచారం ఇవ్వడంతో వారు సుష్మా కుటుంబ సభ్యులతో మాట్లాడి అవయవదానానికి ఒప్పించారు. సుష్మా నుంచి సేకరించిన గుండె, కిడ్నీ, కాలేయం, ఊపిరితిత్తుల్ని గుంటూరు, విజయవాడ, అలాగే తిరుపతి, చెన్నై ఆయా ఆసుపత్రులకు జీవన్ దాన్ ట్రస్ట్ కేటాయించింది. అవయవాలను తిరుపతి, చెన్నై ఆసుపత్రులకు ఆకాశ మార్గంలో చేర్చాలని చెప్పి వైద్యులు నిర్ణయించారు. ఈ మేరకు గుంటూరు నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు రోడ్డు మార్గంలో ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసింది. తొలుత గురువారం రాత్రి 7:50 గుండును ప్రత్యేక అంబులెన్స్లో పోలీస్ ఎస్కార్ట్ సాయంతో తరలించారు. గన్నవరం నుంచి మంత్రి లోకేష్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విమానంలో రేణుగుంట విమానాశ్రయానికి తరలించారు. ఊపిరితిత్తులను చెన్నై ఆసుపత్రికి తరలించడానికి మరో ప్రత్యేక అంబులెన్స్లో గన్నవరం విమానాశ్రయం వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. ఒక కిడ్నీ, కాలేయాన్ని ఆస్టర్ రమేష్ ఆసుపత్రికి ఇవ్వగా మరో కిడ్నీని అలాగే విజయవాడలోని మరో కార్పొరేట్ ఆసుపత్రికి వైద్యులు తీసుకెళ్లారు. తిరుపతిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హృద్రోగ బాధితుడిది నిరుపేద కుటుంబం అని చెప్పి తెలుసుకున్న మంత్రి లోకేష్ ఇమీడియట్గా ఆ అవయవ దానానికి సంబంధించి ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి ఆ హృద్రోగంతో బాధపడుతున్న వ్యక్తిని అయితే రక్షించారు అనేది. అందుకే లోకేష్ తీసుకున్న నిర్ణయం, అలాగే ఆమె సుష్మా బాధితుల కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా జీవన్ దాన్కి అవయవాలు ఇవ్వడానికి ఒప్పుకోవడం మొత్తానికి 3 ప్రాణాలను అయితే కాపాడగలిగారు.